హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు వివరించబోతున్నాను. ప్రస్తుతం మనం దుబాయ్లో ఉన్నాము. ఈ దుబాయ్లో ప్రజెంట్ చాలామంది మనకి కరోనా ముందు కరోనా తర్వాత ప్రపంచం మొత్తం జాబులు చాలా తగ్గుతూ ఉన్నాయి. ఎందుకంటే కరోనా వల్ల చాలా జాబులు తీసేస్తున్నారు, చాలా కంపెనీస్ క్లోజ్ చేస్తున్నారు. అందుకని చాలామంది ఉద్యోగాల కోసం ప్రపంచం మొత్తం మన భారతీయులు వెళ్తున్నారు. ఇవాళ అసలుకి దుబాయ్లో ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా ప్రతి ఒక్క విషయాన్ని మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. అసలు మీరు దుబాయ్ ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇండియాలో మీ శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్తో వస్తున్నారు, ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ప్రతి ఒక్క విషయాలు జెన్యూన్గా మీ క్లియర్ ఇన్ఫర్మేషన్తో మీకు ఇవాళ చెప్పబోతున్నా. వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. మీరు దుబాయ్లోకి జాబ్ కోసం రావాలనుకుంటే ముఖ్యంగా మన ఇండియా నుంచి ప్రస్తుతము వర్క్ వీసాస్ ఇష్యూ చేయట్లే ఏ కంపెనీస్ కూడా. కంపల్సరీ మీరు దుబాయ్ విజిట్ వీసా మీద వచ్చి 3 months విజిట్ వీసా మీద వచ్చి ఇక్కడ మీరు జాబ్ సర్చింగ్ చేసుకోవాలి. కానీ ముందు మీరు దుబాయ్ రావాలంటే ఇండియాలో మీ శాలరీ ఎంత, ఇక్కడ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తారో మీకు తెలియాలి. ఇండియాలో ఎవరికైతే 40,000 రూపాయలు పైన ఉంటే మీరు దుబాయ్ జాబ్కి, దుబాయ్ కాదు మీరు యూఏఈ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి దయచేసి రావద్దు. ఎవరికైతే 40,000 లోపు ఉన్నాయో వారు మాత్రమే ఇక్కడికి దుబాయ్కి జాబ్ పర్పస్ కానీ ఇంకా వేరే ఏ పర్పస్ అయినా కానీ మీరు రావచ్చు. అసలు మీరు మీ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకి యూఏఈ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నాలెడ్జ్ ఉంటేనే ఇక్కడ మెయిన్. నాలెడ్జ్ కన్నా ఇక్కడ మీరు ఏ జాబ్కి వెళ్ళినా కానీ మీకు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే మీకు ఓన్లీ 1% మీకు ఛాన్స్. 99% ఆల్మోస్ట్ 100% ఇక్కడ మీకు అబోవ్ 40,000 ఇండియన్ రూపీస్ శాలరీ రావాలంటే 100% ఆల్మోస్ట్ 99 to 100% మీకు రిఫరెన్స్ ఉంటేనే ఇక్కడ జాబ్స్. లేకపోతే ఇక్కడ జాబ్స్ అనేది ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉన్నది. ఎవరైతే ఇండియాలో 40,000 పైన వచ్చిన వాళ్ళు ఇక్కడ మేము వచ్చి 1,00,000-2 లక్షలు సంపాదిద్దామంటే అది ఫ్రెండ్స్ అది మీకు జరగని పని. ఇక్కడనే కాదు, మీరు యూరోప్లో కానీ ఎక్కడైనా ప్రపంచం మొత్తం కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా కంపెనీస్ క్లోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ని కూడా సెలవుల మీద ఇండియా కానీ వాళ్ళ సొంత ప్రదేశాలకి పంపిస్తున్నారు కానీ ఉంచుకోవట్లేదు. ఎందుకంటే బిజినెస్ తక్కువ ఉన్నందువలన కొత్త జాబ్స్ రావట్లేవు. ఒకమారి జాబ్లో జాయిన్ చేసుకున్నా కానీ హాలిడేస్ మీద పంపిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మా బిజినెస్ వచ్చిందాకా మీరు హాలిడేస్లో ఉండండి అని అట్లా జరుగుతుంది. అందుకని ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్రస్తుతం కొన్ని రోజులు ఆగండి. అది కూడా ఎవరైతే మీ శాలరీ ఇండియాలో కానీ ఇంకెక్కడైనా 40,000 రూపాయల లోపల మీ శాలరీ ఉంటే ఇక్కడ రండి. ఇక్కడ దుబాయ్లో శాలరీస్ నార్మల్గా మీకు 2,000 dirhams నుంచి 4,000 dirhams. ఇది ఎడ్యుకేషన్ పీపుల్కి. కాదు నాకు ఏ జాబ్ అయినా పర్లేదు అనుకుంటే 1,500 dirhams మాత్రమే. ఒకప్పుడు దుబాయ్లో జాబ్స్ అంటే మాకు చాలా పెద్ద ఇన్కమ్ అనేవారు. అది ఓన్లీ ప్రజెంట్ ఎప్పుడైనా కానీ దుబాయ్లో ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్ వాళ్ళకి లేకపోతే మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ శాలరీ. సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే చాలా జాబ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఇక్కడ ఉండవు. ఓన్లీ కొన్ని జాబ్స్, లిమిటెడ్ జాబ్స్ వరకు ఇక్కడ ఉంటాయి. అది కూడా శాలరీ చాలా తక్కువ. అందుకని మీరు క్లియర్గా నాకు శాలరీ పర్పస్ జాబ్ కోసం అయితే ఒక 2,000 dirhams మినిమం వచ్చి ప్లస్ అకామిడేషన్ ఫుడ్ ఉంటే ఇక్కడ రండి. కాదు నాకు 4,000 కావాలి 6,000 కావాలంటే మాత్రం ఇక్కడికి మీరు రావద్దు. అంత ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ లేవు. ఇంకొకటి, మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు ఇండియాలో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, 5 years ఉన్నా 10 years ఉన్నా 15 years ఇక్కడ కన్సిడర్ చేయరు. మీరు యూఏఈకి ఫ్రెషరే. ఇక్కడ యూఏ ఫ్రెషరే. ఇక్కడ లోకల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అది మాత్రమే వీళ్ళు చూస్తారు. రిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం మీరు పేరుకే యూఏఈ కానీ మన ఇండియా కేరళ వాళ్ళు, ఆఫ్రికన్స్, ఫిలిపైన్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకని రిఫరెన్స్ మీకు 100% రిఫరెన్స్ నాకు వాళ్ళు మెయిన్ పోస్ట్లో ఉన్నారని నాకు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే జాబ్ వచ్చింది అనుకుంటేనే మీరు మ్యాక్సిమం రండి. రిఫరెన్స్ లేకుండా ఇక్కడ రావద్దు. ఒకమాలు రిఫరెన్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇది అని మీకు రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. 80% నమ్మద్దు. మీరు యూఏఈ కానీ మీరు
విజిట్ వీసా మీద రావాలంటే దయచేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. సింపుల్ అండి. మేక్ మై ట్రిప్ వెబ్సైట్కి వెళ్ళేసి విజిట్ వీసా 3 months విజిట్ వీసాకి మీకు అయ్యే ఖర్చు, వీసా ప్లస్ ఇన్సూరెన్స్ అయ్యే ఖర్చు 18,000 రూపాయలు మాత్రమే. 3 months, 1 monthకి అయితే మ్యాక్సిమం మీకు అయ్యేది 8,500 రూపాయలు మాత్రమే. కానీ 1 month విజిట్ వీసా జాబ్ సర్చింగ్ పర్పస్ రావద్దు. 3 months విజిట్ వీసానే రండి. అది కూడా 18,000 రూపాయల్లో మీకు అయిపోయింది. ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవద్దు. వచ్చేది మీరు బుక్ చేసుకున్నారంటే రిటర్న్లో వచ్చేసరికి మీకు డమ్మీ టికెట్ అని ట్రావెల్ ఏజెన్సీలో ఒక 1,500 తీసుకుని డమ్మీ టికెట్ ఇస్తారు. కోవిడ్ టెస్టులు తీసుకుని మీరు రావచ్చు. అకామిడేషన్ అంటారా, మీకు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ జాబ్స్కి వస్తున్నారో దాని ప్రకారం మీరు అకామిడేషన్ చేస్తుంది. కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు నా డిగ్రీ అయింది, ఎంబీఏ అయింది, బీటెక్ అయింది అనుకోండి, మీరు కొన్ని ఏరియాలో అకామిడేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరామా కానీ బర్దుబాయ్ ఇట్లాంటి, లేకపోతే బిజినెస్ ఇట్లాంటి ఏరియాలో ఉంటే అందరూ ఎడ్యుకేషన్ పీపుల్ అట్లాంటి జాబ్స్ పీపుల్ అక్కడ ఉంటారు. అక్కడ మీకు లోకల్ రిఫరెన్స్ మీకు ఏర్పడుద్ది. అప్పుడు మీరు ఆ ఏరియాలో ఉంటే ఈజీగా మీరు వాళ్ళ రిఫరెన్స్ ద్వారా కూడా మీరు ఈజీగా క్యాచప్ చేయొచ్చు. అది కాకుండా నాకు నార్మల్ జాబ్స్ దుబాయ్లో చిన్న జాబ్స్ ఉంటాయి కదా, లేబర్ కానీ క్లీనింగ్ కానీ ఇట్లాంటి జాబ్స్ ఉన్నప్పుడు దేరా అనే ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఉండొచ్చు. అది కాకుండా మేము ఏ జాబ్ రెంట్ తక్కువ అని చెప్పేసి మీరు దేరాలో ఉన్నారనుకోనా, మీరు ఎడ్యుకేషన్ హోల్డర్స్ కూడా మీరు రిఫరెన్స్ దొరక చాలా కష్టపడతారు. మీరు కూడా అటు తగ్గాల్సి వచ్చింది, ఎందుకంటే మీ శాలరీస్ కోసం. అందుకని ఏరియా మాత్రం ఎడ్యుకేషన్ పీపుల్ మాత్రం కరామా, బర్దుబాయ్, మిడిల్ క్లాస్ బాగుంటుంది. అంటే బంకర్స్ అయితేనేమో 500 per month, 500 dirhams. అదే సింగిల్ బెడ్స్ అయితేనేమో 650-700 ఉంటుంది. అదే దేరాలు అయితే మాత్రం మీకు 450 నుంచి మీకు 550 దాకా ఉంటాయి బంకర్స్. అదే సింగిల్ అయితేనేమో 600-650-700 దాకా ఉంటాయి. కానీ ఎడ్యుకేషన్ పీపుల్ ఎవరైనా కానీ దుబాయ్లో కరామా కానీ బర్దుబాయ్ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మీకు ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు. రిఫరెన్స్ ఎడ్యుకేషన్ పీపుల్కి అబౌవ్ డిగ్రీ పీపుల్ ఎవరైనా కానీ ఎడ్యుకేషన్ పీపుల్ అకామిడేషన్ అక్కడికి వెళ్ళండి. మీరు అంటే బిలో ఎడ్యుకేషన్లో ఉన్న ఏంటంటే మీరు ఇక్కడ దేరాకు రావచ్చు మీరు అకామిడేషన్. మనకి దుబాయ్లో కానీ యూఏఈలో కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీలో పార్ట్ టైం జాబ్స్ ఉండవు. యూరోప్లో కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇక్కడ చాలా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చిన్న జాబ్ చేస్తానికి కూడా పర్మనెంట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అందుకని ఇంకొకటి మనకి టీవీలో కానీ రకరకాల మనం న్యూస్ చూసాం కదా, దుబాయ్లో కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీలో చాలామంది తీసుకొచ్చి ఏజెంట్లు మోసం చేస్తున్నారు, పాస్పోర్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోయేలు ఉన్నారు, కానీ పాస్పోర్ట్ తీసుకునే ఇబ్బంది లేదు. దుబాయ్ ఇది సేఫెస్ట్ కంట్రీ, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, దుబాయ్ సిటీ, యూఏ సిటీలో దుబాయ్ అనేది సేఫ్టీయెస్ట్ ప్లేస్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాస్పోర్ట్ ఏం తీసుకోరు, హ్యాపీగా ఉండేది ఇక్కడ జాబ్, హ్యాపీగా మీరు లీడ్ చేయొచ్చు. కానీ మీరు కావాల్సింది మీరు శాలరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం ఇక్కడ ఉండదు. ఇంకొకటి ఇక్కడ రకరకాల జాబులు ఉంటాయి. మీరు ఏ జాబ్ అనేది క్లియర్గా మీరు ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఏ విధంగా బాంబే కానీ హైదరాబాద్ ఎట్లుండిద్దో ఇక్కడ కూడా అట్లే ఉండిద్ది. మీకు 6 months చలిగా ఉండిద్ది, 6 months ఎండ్ ఉండిద్ది క్లియర్గా. అందుకని క్లియర్గా మీరు ఏ జాబ్ కోసం అయితే రావాలనుకుంటున్నారో ఆ సర్కిల్ ఎక్కడ ఎక్కువ ఉండిద్దో ఆ ఏరియాలో మీరు స్టే చేయండి. ఎందుకంటే మనకి రకరకాల ఏరియాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హైదరాబాద్ కానీ కొన్ని చెన్నై కానీ బెంగళూరు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్, అమీర్పేట ఉంటారు. చెన్నైలో అయితేనేమో మనకి వేలచేరి ఇట్లాంటి ఐటీ ఫీల్డ్ ఉంటారు. ఆ ఏరియాలో మనం వెళ్ళామనుకోండి, ఆ ఏరియాలోనే మనకి ఈజీగా లోకల్ జాబ్స్ వచ్చి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో వీళ్ళైతే లోకల్ జాబ్ చేసే వాళ్ళు ఈజీగా రిఫరెన్స్ ఉంటుంది కూడా ఈజీగా మనం జాబ్ కొట్టేస్తాం. అది కాకుండా మీరు కొన్ని ఏరియాస్ మనకి లైక్ కోటి కానీ తిరుచులు ఇట్లాంటి ఏరియాస్ ఉన్నామనుకో, అక్కడ కొన్ని ఏరియాలో చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. పాపం వాళ్ళు ఆ జాబ్స్ వరకే రిఫరెన్స్ ఇవ్వగలుగుతారు. కానీ మన పెద్ద జాబ్స్ అంటే పెద్ద జాబ్స్ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రిఫరెన్స్ పాపం వాళ్ళు ఇవ్వలేరు. అందుకని మనం జాగ్రత్తగా మనం ఏ జాబ్కి అయితే రావాలనుకుంటున్నామో ఆ జాబ్ పీపుల్ ఎక్కువ ఉంటారో ఆడికే వెళ్ళి మనం స్టే చేసుకోవడం బెస్ట్. మీకు రూమ్ ఎత్తుకోవటం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి. డిబుజుల్ వెబ్సైట్ ఉంది, ఆన్లైన్లో చాలామంది మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ చాలామంది ఉన్నారు, ఈజీగా మీరు రూమ్ తీసుకోవచ్చు. ఇంకొకటి దయచేసి ప్రస్తుతానికి కరోనా వల్ల ప్రపంచం మొత్తం జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ యూఏఈలో మీకు ఎప్పుడైనా కానీ రిఫరెన్స్ లేనిది రాదు. మ్యాక్సిమం ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారండి, కేరళ రిఫరెన్స్ బాగుంటుంది. ఫిలిపైన్స్ వాళ్ళు ఉంటారు. మీరు ఒక పర్టికులర్ టెక్నికల్ ఉంటే హ్యాపీ. ఇంకోటి ఇక్కడ డ్రైవింగ్ జాబ్స్ కానీ సెక్యూరిటీ జాబ్స్ లైసెన్స్ అనేది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది.
ఆ టైప్ జాబ్స్ రావాలంటే మీరు ఓన్ వీసా తీసుకోవాలి, లేకపోతే 6 months పైన పట్టుద్ది, 1 year కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు డ్రైవింగ్ జాబ్స్ వాళ్ళకి. ఆ జాబ్స్ కాదండి, నార్మల్గా జాబ్స్. నాకు 40,000 రూపాయల పైన రావాలనుకుంటే ఇక్కడికి రండి. 40,000, 50,000, 60,000, 80,000 మ్యాక్స్. ఏది స్టార్టింగ్ ఒక 1 or 2 years. ఇక్కడ వన్స్ ఒకసారి జాబ్లో జాయిన్ అయ్యామంటే మినిమం అగ్రిమెంట్ 2 years ఉండిద్దండి. మీరు యూఏఈలో ఇక్కడ జాబ్ చేయాలంటే మీకు మినిమం 2 years అగ్రిమెంట్ ఉండిద్దండి. అగ్రిమెంట్ కంపల్సరీ జాబ్ చేయాల్సిందే. మీరు జాబ్ చేస్తే తర్వాత మీరు కంపెనీ మారితే అప్పుడు మీకు ఆ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తర్వాత నుంచి మీకు 5,000 dirhams, 6,000 dirhams అట్లా వస్తాయి. మెల్లమెల్ల స్టేబుల్గా మీరు పెంచుకుంటా పోవచ్చు శాలరీ. కానీ మరీ మనకి 2 లక్షలు 3 లక్షలు అనేది ఇక్కడ ఉండదండి. ఓన్లీ కెమికల్ వాళ్ళకి, కెమికల్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్, హాస్పిటల్, మెడికల్ అంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డి, నర్స్ వాళ్ళకు కూడా డిహెచ్ఏ లైసెన్స్ అని ఇక్కడ ఉండిద్ది. ఆ లైసెన్స్ క్వాలిఫై అయితేనే మీరు ఇక్కడ రండి. క్వాలిఫై కాకుండా ఇక్కడికి వచ్చి మాత్రం ఆ జాబ్స్కి మళ్ళీ వాల్యూ లేదు. ఓకేనండి, అది క్లియర్గా. దయచేసి ఎవరి చేత మోసపోకుండా ఏ ఏజెంట్ కదా మీరే సొంతగా వీసా అప్లై చేసుకుని ఆన్లైన్లో రూమ్ తీసుకుని ఈజీ యాక్సెస్ అండి. వాళ్ళకి మెట్రో ఫెసిలిటీ అంత ఈజీ యాక్సెస్ ఉంది. క్లియర్గా రండి. ఇక్కడ ప్రజెంట్ జాబ్స్ రిఫరెన్స్ ద్వారా అయితేనే వస్తాయి. ఎందుకంటే బిజినెస్ లేదు, కోవిడ్ వల్ల బిజినెస్ మొత్తం క్లోజ్ అయిన ఉన్న ఎంప్లాయీస్ని హాలిడేస్ మీద వాళ్ళ ఓన్ ప్లేస్కి పంపిస్తున్నారు. ఇంకా ప్రజెంట్ అయితే మీరు కొన్ని రోజులు ఒక 6 months ఆర్ అట్లా మీరు ఆగటం బెస్ట్. ఎవరైనా అది కూడా మీకు రిఫరెన్స్ ఉంటేనే మీరు రండి. ప్లస్ మీరు హై ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడ రావద్దు. ఓకేనండి. దుబాయ్లో ఏ విధంగా జాబ్ కోసం ట్రై చేయాలో మీకు పాయింట్ టు పాయింట్ చూస్తానండి. అది క్లియర్గా మీరు ట్రై చేయండి. మీకు ఇందాక చెప్పినట్టు 100%, ఆల్మోస్ట్ 99 to 100% రిఫరెన్స్ ఉంటేనే జాబ్ వచ్చింది. కానీ ఒక 1 or 2% మీరు ఆన్లైన్ కానీ బై వాకింగ్ ద్వారా కానీ మీరు కంపెనీస్ విజిట్ చేసి మీరు రెజ్యూమ్ డ్రాప్ అవుట్ చేస్తే అట్లా కూడా ఛాన్స్ ఉంటుంది. అది ఏ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తే క్లియర్గా ఫాలో కండి. ఏ విధంగా అంటే ఆన్లైన్లో లింక్డ్ఇన్, ఇండీడ్, నౌకరీ గల్ఫ్, ఈ స్కిల్ బీ, ఈ వెబ్సైట్లో అన్ని వెబ్సైట్లో మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. డైలీ మీరు నోటిఫికేషన్స్ అప్లై చేసేసి ప్లస్ కంపెనీ వెబ్సైట్ నుంచి కూడా కొన్ని మీరు ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఇప్పుడు ఎమిరేట్స్ కానీ, ధనాతా కానీ, ఫెడెక్స్, బ్లూ డాట్స్, ఇట్లా కొన్ని మెయిన్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీ సైట్లో కెరియర్ పోర్టల్లోకి వెళ్ళి అప్లోడ్ చేసేసేయండి రెజ్యూమ్ని. ఆన్లైన్లో మనం అన్ని సైట్స్లో అప్లోడ్ చేసిన తర్వాత, అన్ని కంపెనీ జాబ్ పోర్టల్లో మెయిన్ కంపెనీస్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మన రిఫరెన్స్ ద్వారా కూడా ఎవరెవరు ఉన్నారో మన ఒక పాయింట్ టు పాయింట్ రాసుకుని ఎవరు నాకు రిఫరెన్స్ ఉన్నారు, ఇక్కడ ఎవరి ద్వారా వెళ్తే మనకు రిఫరెన్స్ అయ్యిందో ఆ రిఫరెన్స్ లిస్ట్ని మీరు తీసుకోండి. ముందుగా మీరు వచ్చినాక దుబాయ్ వచ్చిన ఒక 2-3 days కాడి నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఒక ఏరియాని మీరు ఎంచుకోండి. మీకు ఆల్మోస్ట్ దుబాయ్లో అన్ని ఎంతండి, మీకు ఒక 1 weekలో మీరు అన్ని ఏరియాని కవరప్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఇండస్ట్రియల్ ఏరియా, జబల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియా, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్, బిజినెస్ బే, బర్దుబాయ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, దేరా, బుర్జుమాన్, ఈ ఏరియాస్ మొత్తం రోజుకి ఒక ఏరియా లెక్కన మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జబల్ అలీ వెళ్ళాలంటే జబల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియాకి మీరు దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ నుంచి జబల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళొచ్చండి. ఆడికి వెళ్ళి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి, మీకు అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు రెజ్యూమ్స్ డ్రాప్ అవుట్ చేయొచ్చు. లేకపోతే అల్ సఫా అనే ఏరియా ఉంటుంది, అక్కడ అల్ కుజన్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుందండి. ఆ ఏరియా కూడా అల్కుజ్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా మీకు అన్ని ఇండస్ట్రీస్ కానీ మీకు కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడ అప్లోడ్ చేయొచ్చు. అల్కుజ్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళండి. అల్కుజ్ ఇండస్ట్రీ 1, ఇండస్ట్రీ 2, ఇండస్ట్రీ 3, ఇండస్ట్రీ 4 ఉంటాయి, ఆడికి వెళ్ళండి. తర్వాత బిజినెస్ బే, ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి అటు చివరి నుంచి ఇటు చదువుతున్నానండి. బిజినెస్ బేలో అన్ని మీకు కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆడ పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఆడ మీరు జాబ్స్ మీ అక్కడ రెజ్యూమ్స్ అక్కడ డ్రాప్ అవుట్ చేయొచ్చు. ఇంకో తర్వాత ఫైనాన్షియల్ సిటీ, బుర్జుమాన్, ఎమిరేట్స్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, సాఫ్ట్వేర్ సంబంధించినవి ఈ ఏరియా అంటే ప్రతి ఒక్క ఏరియాని మీరు విజిట్ చేసి బై వాక్ ద్వారా విజిట్ చేసి మీ రెజ్యూమ్స్ ఇచ్చేసి వేకెన్సీని ప్రతి ఒక్క డోర్ నాక్ చేయాలి. ఆఫీస్ని నాక్ చేసి సార్ నాకైనా వేకెన్సీ సో నాకు ఎడ్యుకేషన్ ఇది, నా ఎక్స్పీరియన్స్ ఇది, ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడిగేసి ఉంటే మీ రెజ్యూమ్ ఆన్లైన్లో చేయమంటారు. కొంతమంది ఏమో రెజ్యూమ్ హార్డ్ కాపీ ఇవ్వమంటారు. మీరు అట్లా రెజ్యూమ్ డ్రాప్ అవుట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బుర్జుమాన్, దేరా, బర్దుబాయ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, రషీదియా, ఎమిరేట్స్, ఇట్లాంటి ప్రతి ఒక్క ఏరియాని మీరు విజిట్ చేయాలి.
విజిట్ చేసి అమ్మా నేను నడవలేకపోతున్నాను మాత్రం మీరు అనుకోవద్దు. కంపల్సరీ మీరు నడిచి రోజుకి 10 కిలోమీటర్స్ పైన మీరు ఒక ఏరియాని మీరు చేసి రెజ్యూమ్స్ అన్ని ఏరియాలో మీరు అన్ని ఆఫీస్లో మీరు మ్యాక్సిమం మీరు కవరప్ చేసి డ్రాప్అవుట్ చేయాలి. రూముల్లో కూర్చొని ఆన్లైన్లో అప్లై చేస్తే మీకు పొజిషన్ చాలా తక్కువ ఉంటాయండి. 2 విధాలుగా ట్రై చేయాలి. కానీ ఇది ఓన్లీ మీకు మ్యాక్సిమం ఒక 2 to 3% మాత్రమే మీకు కవరప్ లేదా మ్యాక్సిమం 5% మాత్రమే మీకు అయింది. 95% ఆల్మోస్ట్ 100% చదువుతున్నాండి. రెఫరెన్స్ మ్యాక్సిమం ఇక్కడ బాగా పనిచేస్తుంది. రెఫరెన్స్ ఉంటేనే ఇక్కడ మోస్ట్ ప్రాపర్లీ. రెఫరెన్స్ లేకుండా చాలా ప్రజెంట్ పొజిషన్ చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం లోకల్లో ఉన్నోళ్ళు ఆ కంపెనీస్ ఉన్నోళ్ళు వాళ్ళ సంబంధించిన వాళ్ళని తీసుకుంటారు. బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అందుకని రెఫరెన్స్ ద్వారా వెళ్ళండి. ఇది ఒక పొజిషన్ అండి. ఇంకొకటి, మీరు ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ ఎంత అయితే అండి బ్యాచులర్గా ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు బర్దుబాయ్ కరామాలో అయితే బెడ్ స్పేసెస్ 500 నుంచి ఉంటాయి. అంటే బంకర్స్ అండి, కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది. 500, 550, 600 అట్లా ఉంటాయి. సింగిల్ అయితే 600, 650, 700 ఉంటాయి సింగిల్ బెడ్స్. అదే దేరా, అబిహేల్ ఇట్లా కొన్ని ఏరియాస్ ఇక్కడైతే 400, 450, 500 ఈ అంటే 3 బంకర్స్ 2 బంకర్స్ అట్లా ఉంటాయండి. అదే సింగిల్ అయితే మీకు 650, 700, 750 అట్లుంటాయి. కానీ మ్యాక్సిమం మీకు జనం తక్కువ ఉండాలంటే 500, 550, 650 అట్లాంటివి మీరు దాంట్లో ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఎక్కువ మంది ఉంటే చాలా ప్రాబ్లం. అందుకని తక్కువ మెంబర్స్ ఉన్న దాన్ని ఒక 50 dirhams ఎక్కువైనా కానీ అట్లాంటి ఏరియాస్ మంచి బెడ్ స్పేస్ అకామిడేషన్లు మీరు చూసుకోండి. బెడ్ స్పేస్ ఏం లేదండి, మన దగ్గర హాస్టల్స్ ఉంటాయి కదా అట్లా. కాకపోతే వీళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ తప్ప మనం అక్కడ ఏసీ ఉండిద్ది, బెడ్స్ ఉంటాయి, కబోర్డ్స్ ఉంటాయి, వాషింగ్ మిషన్ ఉండిద్ది, కిచెన్, గ్యాస్, వైఫై అన్నీ ఉంటుంది. ఇంక్లూడింగ్ మొత్తం రెంట్లోనే అన్నీ కలిపి ఉంటాయి, బాగా నీట్గా ఉంటాయి. అందుకని మీరు దుబాయ్ మొత్తం బెడ్ స్పేసెస్లో మీరు ఈజీగా ఆల్మోస్ట్ ఒక 500-600 అట్లా అనుకోండి అకామిడేషన్కి. ప్లస్ మీ ఫుడ్కి వచ్చేసరికి ఒక 250 అట్లా అయింది. అదే మీరు ఓన్ ప్రిపేర్ చేసుకుంటే. అదే మీరు బయటికి వెళ్ళి తింటే హోటల్స్లో తింటే 400 dirhams అయింది. ట్రాన్స్పోర్టేషన్కి ఒక 200 dirhams తీసుకోండి మంత్లీ. ఇంటే ఇక్కడ బాగా టెలిఫోన్, ఇంటర్నెట్ చాలా ఎక్స్పెన్సెస్ అండి. ఒక టెలిఫోన్కి ఒక 50 dirhams, 100 dirhams అయింది. బేసిక్ స్మాల్ ప్యాకేజ్ 50 to 100 dirhams అయింది. ఆల్మోస్ట్ మీకు ఒక 1200 నుంచి 1300 dirhams ఏమీ అలవాట్లు లేకపోతే 1200 నుంచి 1300 dirhams మీకు ఇక్కడ ఖర్చు అయింది బ్యాచులర్ సింగిల్ పర్సన్. అదే ఫ్యామిలీకి అయితే మీకు ఇక్కడ 2000 నుంచి హౌసెస్ 3000 ఏరియాని బట్టి డిఫరెంట్ ఏరియాని బట్టి మీకు 2000 మంత్లీ రెంట్ 2000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక మిగతాదంటారా ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. నార్మల్గా మీ గ్రాసరీస్ కానీ అన్నీ మీరు డిపెండ్ ఆన్ మీ ఫ్యామిలీ సైజ్ బట్టి మీ ఎక్స్పెన్స్ అవుతుంది. ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ మినిమం 3500 స్టార్టింగ్. మినిమం 3500 అయితే అయిద్దండి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉండాలంటే, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉండాలంటే ఇక్కడ. అందుకని మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది బ్యాచిలర్స్ ఎక్కువ ఉంటారు. ఇది ఎక్స్పెన్సెస్. కానీ దుబాయ్లో మీకు చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా సేఫ్టీ. కానీ జాబ్ మాత్రం ప్రజెంట్ కోవిడ్ వల్ల చాలా కంపెనీస్ క్లోజ్లో ఉన్నాయి. ఎంప్లాయీస్ని కూడా కొత్త వాళ్ళని తీసుకోవట్లా. ఒక మళ్ళీ ఎంప్లాయీస్ ఉన్నా కానీ హాలిడేస్ మీద లీవ్లో పంపిస్తున్నారు. అందుకని కొన్ని రోజులు మీరు ఆగండి. శాలరీస్ మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడ రావద్దు. ఓకే సార్. ప్రణీల్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ లింక్ని ఇంకొంతమందికి మీరు షేర్ చేయండి. దయచేసి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్ ఉన్నా మరిన్ని అయితే విషయాలు మీకు తెలియాలన్నా కానీ కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. మరిన్ని విషయాలతో ముందు మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయబోతున్నాను. ఫాలో అవ్వండి.